లిబియాలో అపహరణకు గురైన హైదరాబాదీల క్షేమ సమాచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కర్ణాటకకు చెందిన ఇద్దరు అధ్యాపకులు సురక్షితంగా బయటపడినప్పటికీ నగరానికి చెందిన బలరాం, గోపీకృష్ణల ఆచూకీపై స్పష్టత లేదు. వారిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. అందరం క్షేమంగానే ఉన్నట్లు ముష్కరుల చెర నుంచి బయటపడిన లక్ష్మీపతి, బలరాం భార్యకు సంక్షిప్త సందేశం పంపించారు. లిబియాలోని సిర్త్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేస్తున్న 4 భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ తీవ్రవాదులు అపహరించిన ఘటనపై ఉత్కంఠ వీడలేదు. ముష్కరుల చెరలోనే ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. హైదరాబాద్ కు చెందిన బలరాం, శ్రీకాకుళం జిల్లా టెక్కలవాసి గోపీకృష్ణ, బెంగళూరు రాయచూరుకు చెందిన విజయ్ కుమార్, లక్ష్మీపతి సిర్త్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. సెలవులు ఇవ్వడంతో స్వదేశానికి వచ్చేందుకు ట్రిపోలి విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ నెల 29న రాత్రి 11 గంటలకు సిర్త్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఓ చెక్పోస్టు వద్ద వారు ప్రయాణిస్తున్న కారును సాయుధులు అడ్డగించారు. డ్రైవర్ను దింపేసి 4గురిని అపహరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే లిబియాలోని భారత రాయబార కార్యాలయం వారి విడుదల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రానికి లక్ష్మీకాంత్, విజయ్ కుమారులకు విముక్తి లభించింది. ఇద్దరు తెలుగువారి విడుదల కోసం చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. దేశం కాని దేశంలో తమ వారిని అపహరించడంపై బాధితుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ వారికి ప్రాణహాని తలపెడతారేమోనని కలవరం చెందుతున్నారు. ప్రతి ఏడు వస్తాడు, వెళ్తుంటాడు. అంటే వద్దులే, మరి పరిస్థితి ఇక్కడ ఏం బాగోలేదు కదా, వద్దులే ఈ సంవత్సరం మాని మరి వెళ్ళకలే అని చెప్పాం. సర్లే మరి ఒక సంవత్సరం మళ్ళీ వాడికి ఇచ్చారు అక్కడ చేయమనేసి, అంటే వెళ్ళిపోయాడు. నేను ఇలా బయలుదేరుతాను నెల ఆఖరిలోనని చెప్పాడు. మా బావుని మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాకు తెచ్చేవాళ్ళు, అంతే మేము కోరుకునేది. జూలైలో వస్తుంటాడు, ఆగస్టులో ఉంటాడు, సెప్టెంబర్లో వెళ్ళిపోతాడు. అలాగే ఈ సంవత్సరం కూడా ఎయిర్పోర్ట్లు అన్ని ఇది లేక ట్రిపోలి ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే కారు ఆపేసి డ్రైవర్ దింపేసి తర్వాత వీళ్ళకి అరెస్ట్మెంట్ చేసి పట్టుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ పట్టుకెళ్ళారో తెలియదు, మనకు తెలియదు. మేము ప్రభుత్వానికి అదే మా అబ్బాయికి మాకు జాగ్రత్తగా క్షేమంగా అప్పచెప్ప మనిషి. అయితే 4 క్షేమంగా ఉన్నట్లు లక్ష్మీపతి నుంచి తన చరవాణికి సమాచారం వచ్చినట్లు బలరాం భార్య శ్రీదేవి వెల్లడించారు. బలరాం కుటుంబం సికింద్రాబాద్ తిరుమలగిరిలో, గోపీకృష్ణ కుటుంబం నాచారంలో నివాసం ఉంటున్నాయి. క్షేమంగా బయటపడిన ఇద్దరు నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నాల్లో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.